హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీన్స్ కర్రీ కుక్కర్లో చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం బీన్స్తో ఎప్పుడూ చేసుకునే ఫ్రైలు కాకుండా ఇలా కర్రీ చేసుకోండి. రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 1/2 కిలో బీన్స్ను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బీన్స్ కుండే పచ్చివాసనంతా పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత బీన్స్ మనకు ఈ విధంగా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా బీన్స్కు పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాస్ నీళ్లు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత బీన్స్ మసాలా కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.